నీ దారెటు. విద్యార్థులు అనేక చెడు అలవాట్లతో వారి యొక్క జీవితాలని పాడు చేసుకుంటున్నారు. ఆ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మంచి ప్రవర్తనతో నడుచుకున్నప్పుడే గౌరవించబడే ఉన్నత స్థానానికి చేరుతారని ఈ వీడియో ప్రోగ్రాం ద్వారా గ్రహించేటట్టు రూపొందించబడింది. ఇందులో మొత్తం 6 పాత్రలు ఉంటాయి. ఒక ముగ్గురు ఒక బృందంగా, మరో ముగ్గురు వేరొక బృందంగా చూపించబడింది. ఒక బృందం వారు మంచి అలవాట్లతో ఉన్నత స్థితిని పొందటం, వేరొక బృందం వారు చెడు అలవాట్లతో జీవితాన్ని కోల్పోయే స్థితికి రావటం ఇందులో వివరించబడింది. మనం ప్రవర్తించే తీరు ఇతరులపై కూడా ప్రభావాన్ని చూపిస్తుందని తెలియజేయబడింది. మంచి చెడులను బేరీజు వేస్తూ ఎవరు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారో తెలుపుతుంది. సరైన దారిలో నడవమని విద్యార్థి లోకానికి ఈ యానిమేటెడ్ వీడియో సందేశాన్ని అందిస్తుంది. ఏంటి మీనా అలా ఉన్నావు? ఈసారి నేను పరీక్షల్లో రాసిన జవాబు మేడంకు అంతగా సంతోషాన్ని కలిగించలేదు. దానికెందుకు బాధపడుతున్నావు? మరో అవకాశం ఇచ్చింది కదా, అప్పుడు సరిగ్గా రాయి. మేడం మనకు కష్టపడి ప్రతీదీ వివరించి చెబుతుంది. అయినా మనం రాయకపోతే వాళ్ళు ఎంత బాధపడతారు. అవును, నువ్వు చెప్పింది నిజమే. మనపై వాళ్ళు ఎంతో నమ్మకం పెట్టుకుంటారు. మనం గొప్ప స్థాయికి రావాలని మన తల్లిదండ్రుల తర్వాత కోరుకునే గురువులు దొరకడం మన అదృష్టం. ఈసారి నేను కూడా ప్రిపరేషన్ అయ్యే సమయాన్ని చాలా పెంచాను. మనం బాగా చదువుకున్నప్పుడే మనకు గొప్ప భవిష్యత్తు ఉంటుంది. అవును, అందుకే అన్నారు, చదవని వాడగ్నుండగు, చదివిన సద్వివేక చతురత కలుగున్ అని. సహజ పండితుడి కవిత్వం చక్కగా చెప్పావు. చదువు, ఈ పుస్తకాలు నన్ను విసిగిస్తున్నాయి. ప్రతిరోజు ఇదే లొల్లి. నాకు కాస్త రిలాక్స్ కావాలి. అయినా చదివి ఎవడు బాగుపడ్డారా? ఈ ఎగ్జామ్స్ ఒకటి చిరాకు తెప్పిస్తున్నాయనుకో. మొన్న నా మార్క్స్ గురించి మా నాన్న అడిగాడు. ఏం చెప్పావు? అసలు ఈసారి ఎగ్జామ్సే కాలేదు అన్నాను. అంతే, నమ్మేశాడు. నువ్వు అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిపోయావురా. నువ్వేమైనా తక్కువనా? మొన్న ఎగ్జామ్ ఫీజు కట్టాలని మీ అమ్మతో అబద్ధం చెప్పి డబ్బులు తీసుకురాలేదా? అదే మన గొప్పతనం. మన అమ్మ నాన్నలకు మనపై పిచ్చి ప్రేమ. అందుకని ఏది చెప్తే అది నమ్మేస్తారు. విజయ్, నువ్వు అడిగిన పుస్తకం ఈరోజు లైబ్రరీలో దొరికింది. ఇదిగో. థ్యాంక్ యూ సో మచ్ మీనా. ఈ పుస్తకం గురించి చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. నేను లైబ్రరీలో వెతికానే, కానీ నాకు దొరకలేదే. చదవడానికి ఎవరో తీసుకెళ్ళి ఉంటారు. ఇప్పుడు లైబ్రరీలో కనిపిస్తే నువ్వే గుర్తొచ్చావు. అందుకే రిజిస్టర్లో నా పేరు రాసి తీసుకొచ్చాను. ఓ, మీ ఇద్దరు కొత్త కొత్త పుస్తకాలు చదువుతూ మంచి నాలెడ్జ్ సంపాదిస్తున్నారు. ఇప్పటికీ నేను నా పెండింగ్ వర్క్స్తోనే కుస్తీ పడుతున్నా. అందుకే చెప్పేది, ఎప్పటి పని అప్పుడే చేయాలి అని. ఇప్పటికైనా వాయిదాలు మానుకో. చదువు దగ్గర అస్సలు అశ్రద్ధ పనికిరాదు. అవును, విజయ్ సరిగ్గా చెప్పాడు. మనం విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడే పెంచుకోవాలి. మన దేశానికి ఉపయోగపడే గొప్ప పనులు చేయాలి. ఆ సార్ను ఒక్కటి తగిలించి మంచి పని చేశావురా శరత్. మన జోలికి రాకుండా చేశావు. లేకుంటే చదువు రావడం లేదని నాపైకే చేయెత్తుతాడా?
సారు చెయ్యి ఎత్తితే నువ్వు చెయ్యి చేసుకొని చూపించావుగా, క్లాస్ అంతా గప్చిప్పైందనుకో. మనమేందో తెలియాలంటే అప్పుడప్పుడు ఇలా తగిలిస్తుండాలి. ఇట్లా దెబ్బలు పడితేనే ప్రతి ఒక్కడు మన గ్యాంగుకి విలువిస్తాడు. అవును గాని మళ్ళీ ఆ సారుగాడు మన మీదికి మరో తీరుగా రెచ్చిపోతే? వాడి మొహం వాడికంత సీన్ లేదు. ఒకవేళ వాడే కనుక మళ్ళీ ఏదైనా ప్లాన్ వేస్తే నా దగ్గర వాడికంటే మాస్టర్ ప్లాన్ ఉంది. అయినా ఎవ్వరికేం భయపడేదే లేదు. నిన్న మేడం కూడా నా మీదికేదో అరవడానికి ప్రయత్నం చేసింది. నేను ఆమె మీదికి ఉరి చూసేసరికి భయపడి వెనక్కి తగ్గింది. నేను గమనించాలే, దెబ్బకు మేడం క్విక్ అనకుండా అక్కడి నుండి వెళ్ళేలా చేశావుగా. అదే మన గ్యాంగ్ అంటే. తరగతి గదిలో పాఠం చెబుతుంటే అల్లరి చేసే విద్యార్థుల గోల భరించలేకపోతున్నాం. క్లాస్ అంతా డిస్టర్బ్ చేస్తున్నారు. అవును, ఏది అర్థం కావడం లేదు. ఎన్నోసార్లు చెప్పు చూశాను, బ్రతిమిలాడాను నిశ్శబ్దంగా ఉండమని. కానీ ఎంతసేపటికి పొగరుగా మాట్లాడతారే తప్ప అర్థం చేసుకోవడం లేదు. టీచర్లనే కొట్టే దుర్మార్గులు తయారయ్యారు. ఇలాంటి వాళ్ళ వల్ల శ్రద్ధగా చదువుకునే వాళ్ళకు కూడా ఎంతో నష్టం కలుగుతుంది. అవును, ఉపాధ్యాయులు ఎంతో చెప్పాలనుకున్నా వీళ్ళ అల్లరి వల్ల ఏది చెప్పలేక క్లాస్ అయ్యిందా అంటే అయింది అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. క్లాస్లోనే కాదు, ఇంటి దగ్గర పేరెంట్స్తో కూడా వీరు ఇలాగే రఫ్గా బిహేవ్ చేస్తారట. వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకొని ఎప్పుడు బాగుపడతారో ఏమిటో. ఛా, ప్రతిరోజు ఈ చదువు క్లాసులు మరీ ఎక్కువైపోతున్నాయి. నాకు కాస్త రిలాక్స్ కావాలి. అందుకేగా గత కొద్ది రోజుల నుండి మా నాన్న జోబులో నుంచి ఇలా సిగరెట్ దొంగతనం చేసి తెస్తున్నాను. ఎంతసేపటికి మొత్తం మీరే లాగిస్తారే తప్ప నాకు మాత్రం తక్కువ ఇస్తున్నారు. ఇస్తూనే ఉన్నాగా. రేపటి నుండి ఇంకో 2-3 ఎక్స్ట్రా దొంగతనం చెయ్యాలి. మీరేదో ఊరికే ఇస్తున్నారా? మా అమ్మ దాచుకున్న డబ్బులు దొంగతనం చేసి మరి తెచ్చిస్తేనేగా ఇస్తున్నారు. అభి చెప్పినట్టు రోజుకి ఇంకో 2-3 సిగరెట్లు కావాల్సిందే. మీరిక్కడే ఉండండి, ఇప్పుడే వెళ్ళి ఈ మహాతల్లి దొంగతనం చేసుకొచ్చిన ఈ డబ్బుతో ఇంకో 5 పట్టుకొస్తా. హ్యాపీగా సిగరెట్ పొగలతో వాతావరణాన్ని వేడెక్కిద్దాం. అది ఫ్రెండ్ అంటే అలా ఉండాలి. తొందరగా తీసుకురా. వినయ్, నువ్వేం దిగులు పడకు. నీ ఫీజు కట్టడానికి మా నాన్నని అడిగి డబ్బులు తెచ్చాను. చాలా థ్యాంక్స్ రా విజయ్. ఎగ్జామ్కు ఫీజు కట్టలేనేమో అని చాలా బాధపడ్డాను. ఇన్ని రోజులు చదువుకున్న చదువు వృధా అవుతుందేమో అని మదనపడ్డాను. ఫీజు డబ్బుల కోసం మా అమ్మ చాలా ప్రయత్నించింది, కానీ ఎక్కడా దొరకలేదు. సమయానికి నువ్వు ఆదుకున్నందుకు చాలా చాలా సంతోషం. అలా వేరు చేసి మాట్లాడతావేంట్రా? నీ కష్టం మా కష్టం కాదా? అయినా మిత్రులంటే ఒకరికొకరం సహాయం చేసుకోవడం, ఇలా సహాయ సహకారాలు అందించడంలో ఉన్న ఆనందం కన్నా మరెక్కడా ఉంటుంది? అవును, నా ఆశయం కూడా ఒక్కటే. నేను మంచి ఉద్యోగం సంపాదించాలి. చదవాలన్న తపన ఉండి డబ్బులు లేని పేదవారికి నా వంతు చేయూతనిచ్చి వారికి సహాయం చేయాలి. మంచి ఆలోచన. మనం ఇతరులకు మంచి చేస్తేనే మనకు కూడా మంచి జరుగుతుంది. వావ్, ఈరోజు ఏంటి స్పెషల్? మందు బాటిల్స్తో వచ్చారు. ఎక్కడి నుండి తెచ్చారు? మూత దగ్గర స్మెల్ చూస్తేనే మత్తెక్కుతుంది. ఇంకా ఓపెన్ చేసి మొదలు పెడితే ఎలా ఉంటుందో. మరేమనుకున్నావు? ఈ అభి అంటే నాకు పెద్ద పెద్ద ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా.
వాళ్ళు నేను ఏది చెప్తే అది తెచ్చిస్తారు. ఇది ఉట్టి సరుకు కాదు, ఫారెన్ సరుకు. అబ్బో నువ్వు గొప్పోడివిరా బాబు. చాలా రోజుల నుండి మా బాబు ఇలాంటి మందునే తాగుతున్నాడు. నేనెప్పుడు టేస్ట్ చేస్తానా అని వెయిటింగ్. మొత్తానికి నీ వల్ల ఆ ఛాన్స్ వచ్చింది. ఓ పట్టు పడదాం. తెచ్చింది నేను, ఎక్కువ షేర్ కూడా నాదే. ఎక్కువ తక్కువ అనేది తరువాత, ముందైతే మొదలు పెట్టరా నాయనా, అసలే నాలుక లాగేస్తుంది. ఆహా, ఈ చుక్కతో పాటు ముక్కుంటే చాలా బాగుండేది. రేపు క్లాసులకు రాను. రేపు నాకు తెలిసిన పెద్ద గ్యాంగ్తో ఫుల్ డే మందు పార్టీ ఉంది. నువ్వు లక్కీ ఫెయిల్లోరా బాబు. వెరీ గుడ్ మీనా, నిన్న చాలా బాగా పాట పాడావు. ఆడిటోరియం అంతా నీ పాట అయిపోగానే చప్పట్లతో మారుమోగింది. చదువులో ఫస్ట్, సంగీతంలో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్. మీనా ఎప్పుడు నెంబర్ 1. అయినా సంగీతం ఎప్పుడు నేర్చుకున్నావు మీనా? మనం ఒత్తిడితో పని చేస్తున్నప్పుడు మనస్సుకు కాస్త విశ్రాంతి కావాలి. అందుకు లలిత కళలు బాగా తోడ్పడతాయి. వినయ్ ఎట్లాగైతే ఆనందాన్ని పొందడానికి చక్కటి బొమ్మలు వేస్తాడో, నేను అలాగే మంచి సంగీతాన్ని ఆస్వాదిస్తూ నచ్చిన పాటలను నేర్చుకుంటూ ఉంటాను. నువ్వు అప్పుడప్పుడు సాధన చేసిన పాట నీకిప్పుడు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చింది. నేను కూడా ఖాళీ సమయంలో ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలనుకుంటున్నాను. మంచి ఆలోచన విజయ్. ఖాళీ సమయాల్లో అనవసరమైన అలవాట్ల జోలికి పోకుండా చక్కటి కళలు అభ్యసించడం చాలా ఉత్తమమైన పని. అరే, నిన్న ఆ దివ్యను చెయ్యి పట్టి లాగాను, అంతే, చెంప దెబ్బ కొట్టింది. మరి ఏం చేశావు? ఊరికే వదిలిపెడతాడా? అరే అదే అడుగుతున్నా, ఏం చేశాడు? దాని చున్ని లాగి ఏ చెయ్యితోటి అయితే కొట్టిందో ఆ చేతిని అందరూ చూస్తుండగా ముద్దు పెట్టుకున్నాను, ముచ్చటగా దగ్గరికి తీసుకున్నాను. అది మానోడంటే అట్లా ఉండాలి. మనం ఇలాగే రెచ్చిపోవాలి. మనల్ని చూసి ఒక్కొక్కడు వణికిపోవాలి. మా నాన్న దగ్గర లేకుంటే మా పక్కింటి ఆంటీ బ్యాగులో నుంచి ఇదిగో 5,000 దొంగతనం చేసి తెచ్చాను. ఓ, అయితే ఫుల్ పార్టీ. అది కాదురా, నువ్వేదో చాలా మత్తుగా ఉండే పౌడర్ ఏదో ఇస్తా అన్నావుగా. ఓ అదా, తెస్తాలే. నాకొకడు ఈ మధ్య పరిచయం అయ్యాడు. చాలా తక్కువ రేటుకి ఇస్తా అన్నాడు. ఒక్కసారి ఎంజాయ్ చేస్తే జిందగీ అంతా కావాలంటావు. ఇంకో విషయం ఏమిటంటే, మేము రోజు నైట్ ఫుల్లుగా తాగి హైవేలపై బైక్ రైడింగ్ చేస్తాం. ఈ 2 వీక్స్ మొత్తం అదే పనిలో ఉంటాం. నేను దివ్యకు ఇంకో షాక్ ఇస్తా. మరిన్ని డబ్బులు కావాలంటే తెస్తాను గాని నాకైతే ఆ మత్తు పదార్థాన్ని తప్పక తీసుకురారా, ప్లీజ్ రా. ఓకే. మంచి అలవాట్లు, మంచి ఆలోచన కలిగిన వినయ్, విజయ్, మీనా వారు అనుకున్న లక్ష్యాలను సాధించగలిగారు. కానీ చెడు అలవాట్లకు బానిసలైన అభి, శరత్, ఆరాధ్యలు భారీ మూల్యాన్ని చెల్లించవలసి వచ్చింది. ఆరాధ్య తన మిత్రులిచ్చిన మత్తు పదార్థాల వల్ల తనను తానే మర్చిపోయే స్థితికి చేరింది. తన తల్లిదండ్రులపై అరవటం, ఎప్పటికీ ఒకే గదిలో కూర్చొని ఏడవటం, పిచ్చిదాన్లా ప్రవర్తించసాగింది. శరత్ తగిన వయసు రాకుండానే బైకుని నడపటం, అది తాగి విపరీతమైన వేగంతో నడపటం వల్ల యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు కోల్పోయాడు. మెదడుకు పెద్ద గాయం తగలటం వల్ల ఎవరినీ గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. బతికున్న శవంలా మారిపోయాడు. ఇక అభి దివ్య అనే అమ్మాయిని వేధించటం,
ఈ సంగతంతా తెలుసుకున్న పోలీస్ యంత్రాంగం అతనిలో పరివర్తన తీసుకురావాలని ప్రయత్నించి చివరకు అతని ధోరణి మార్పు రాకపోవటంతో కొన్ని సంవత్సరాలు జైల్లో ఉంచటం జరిగింది. ఇది వీరనుభవించిన ఫలితం. ఇప్పటికైనా ఏ దారిలో వెళ్తే మంచిదో బాగా ఆలోచించండి. చెడుకు స్వస్తి చెప్పి మంచి దారిలో అడుగులు వేయండి. బాధ్యత గల పౌరులుగా మారి దేశాభివృద్ధికి పాటుపడండి. జీవితాన్ని సార్థకం చేసుకునేలా బ్రతకండి. జై హింద్.